వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వమణి బాలాజీ మాస్టర్. సార్తో మాట్లాడి ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, యూనివర్స్ అనే కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, దీని ద్వారా పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, నమస్తే విరాట్. నమస్తే సార్. ఇండియాలో సార్ మీకు తెలిసిన విషయమే, మోస్ట్లీ ఒక 65% మోర్ పేదరికంలో ఉన్న వాళ్ళే. ఎస్ పేదరికం అని ఎందుకు అంటున్నామంటే, ఎంత రెంటింట్లో ఉన్నా వాడు ఎంత మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి ఉండదు. ఎస్ ఎస్ సొంత ఇల్లు, సొంత కారు అనేది ఇప్పుడు ఎంత నీడ్ అయిపోయినాయో అందరికీ తెలిసిందే. అవును. వీటన్నిటికంటే మించి విశ్వం అనేది అనంతం అనేది అందరూ నమ్ముతున్న ఈ టైంలో పేదరికానికి విషయం ఇచ్చే సొల్యూషన్ ఏంటనేది నా క్వశ్చన్. థ్యాంక్ యూ, సూపర్ క్వశ్చన్ విరాట్. పేదరికం అనేది ఒక మంచి జీవితంలో పేదరికం ఏం నేర్పిస్తుందంటే, ఒక రూపాయిని ఎలా సంపాదించాలి, మన జీవితంలో ముందు ఎలా వెళ్ళాలి, అసలు మనం పేదరికంగా ఎందుకు ఉండిపోయాం. 100కు 70% అనుకుంటాం. ఇప్పుడు కొద్దిగా పెరిగారులేండి, ఈ క్లాసు విని కొద్దిగా 10% కలిసిరా అనుకుంటున్నా రిచ్లో. ఇప్పుడు టాటా బిర్లా కానీ, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, చాలామంది ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే, కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుని ఆ రకంగా దూసుకు వెళ్ళిపోయారని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు 5-6 ఇది సబ్జెక్టులు వచ్చినాక, అరే మనం నెలకి 10-20 సంపాదించాలంటేనే విలువలాడిపోతున్నామే, మరి లక్షల కోట్లు ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ సబ్జెక్ట్ తీసుకుంటే, పేదవాడిగా ఉండొచ్చు కానీ మిత్రమా, పుట్టటం పేదవాడిగా పుట్టొచ్చు కానీ నీ చావు, నీ జీవితం ధనవంతుడిగా ఉండాలి. చరిత్రలో నీ పేరు సూర్ణ అక్షరాలతో ఒక పలక మీద రాసుకోవాలన్నమాట. శిలా పలక మీద నీ పేరు ఉండాలి, అలా జీవించాలి. నీ కోరికలు కాన్సెప్ట్ గొప్పగా పెంచుకోండి, పని చెయ్యి, నువ్వు అదే పని చేయి, వదిలిపెట్టి ఖాళీ కూర్చునే ధ్యానం చేసి అది లాభపట్టడం చేయమని చెప్పట్లా నేను. నువ్వు రోజువారీ టైంలో 12 గంటలు అనుకుందాం, అందులో ఒకే ఒక గంట నీ కోసం నువ్వు కేటాయించు. ఎందుకు? పొద్దుటి నుంచి క్యారేజీలో అన్నం పెట్టుకొని పరిగెత్తి అలిసిపోయి సొలిసిపోయి నిలిసిపోయి చివరకు ఏ దారి ఆ దారి అటు గోదావరికి వెళ్ళి చూస్తారు జనాలు. అప్పటికి ఏమవుతుంది, ఒక ఐసు అక్కడి నుంచి వచ్చి అది మన చేతి దాకా వచ్చి మనం దాన్ని కొద్దిగా వాడుకునేసరికి అది సగం అయిపోద్ది. అలా జీవితం కూడా అంతేనండి. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, తిరిగి రానిది జీవితం. మిత్రమా, కాలం ఆగదు, రోజులు గడిచిపోతున్నాయి, నువ్వు అక్కడే ఉండిపోతున్నావు. మరి ఎలా అని లోపల ఇన్నర్గా నువ్వు ఎప్పుడైతే నీ ఫీల్ వస్తుందో అదే నీకు అద్భుతమైన దారిని చూపిస్తుంది. కానీ ప్రతిరోజు ఈ పని ఎలా చేయాలి, ఆ పని చేయాలి అని ఇక్కడ నువ్వు నెగిటివ్ థాట్స్తో ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉండిపోతావు. కానీ గొప్పగా కొద్దిగా మేలుగా బెటర్గా ఆలోచించడం ట్రై చేయండి. ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. అది పాత బట్టలే అనుకో, దాన్ని మంచిగా ఇస్త్రీ చేసుకొని వేసుకో. అంటే నీ శరీరానికి ఫస్ట్ నీ సాటిస్ఫాక్షన్ ఎక్కడో కాదు, నీ శరీరానికి చేయాలి. అప్పుడు మన శరీరం, మన సోల్ ఏం చేస్తుందంటే, అబ్బా ఇన్ని రోజులకి ఈ మురికిలో నుంచి, ఈ కంపులో నుంచి, కంపు అని చెప్పను ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కష్టపడాల్సిందే, కానీ అందులో నుంచి నాకు కొద్దిగా ఉపశమనం దొరికింది, ఇప్పుడు చాలరా బాబు నువ్వు పని చేసింది అని ఒక్కొక్కరు చేస్తాడు విరాట్. పొద్దున గడ్డపార తీసుకొని టవల్ చుట్టుకొని, అది మనం చేయలేం, వాళ్ళ కాదు కూడా. పొద్దుటి నుంచి చీకటి ఎంత టైం అయిందో కూడా చూడు, చేస్తూనే ఉంటారు. దాన్ని అంటారు నేను గాడిద చాకరీ. ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల. ఇల్లు గుల్ల ఎందుకంటే నీ ఒళ్ళు గుల్ల అయినప్పుడు ఇంట్లోకి డబ్బులు రాకుండా ఇల్లు గుల్ల అవుతుంది. మళ్ళీ తర్వాత హాస్పిటల్ పాలు అంటే 60, 70, 80 సంవత్సరాల కష్టపడి చేసి అదే ఇల్లు ఉంటుంది, అదే గుడిసె కావచ్చు, పెంకుటిల్లు ఏదైనా కావచ్చు, కానీ అలానే ఉండిపోతాడు. కానీ మైండ్తో ఆలోచించిన వాడు మాత్రం మరుపురాని జీవితానికి పైకి వెళ్తాడు. ఆలోచించండి. శరీరానికి కష్టపడే తత్వం అంటే తెలుసుగా. అయితే మనసుకు ఒకటి చేస్తుంది. మనసుకి ఊసరి వీళ్ళ రంగులు మార్చే గుణం ఉంటుంది మనకి శరీరానికి. ఎందుకంటే ఎవరైనా టిప్పుగా మంచి BMW కార్లు దిగితే సార్ ఇక్కడ ఎవరికి సార్ ఇలాంటి వద్దు. ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను తక్కువగా అనుకుంటావో, ఎప్పుడైతే నేను పేదవాడిని అని అనుకుంటావో, ఆ గడియ అది నిన్ను ఎప్పుడు అలానే ఉంచుతుంది. సరే సార్ ఉండొచ్చు, నేను కాదని చెప్పట్లే, కానీ ఇన్నర్గా మాత్రం ఇప్పుడు నీ ఛాతీ ఇలా ఉండాలి, అయిపోయాయి, ఇలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గొప్పగా ఆలోచించండి, సంకల్పం మంచిగా పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆ సోర్స్ వస్తాయి.
దాన్ని విశ్వంతో జోడించండి, కొద్దిగా అలా టచ్ చేయండి. మొత్తం పనులు మానేసుకొని సార్ మాకు తినడానికి లేదు భలేవాడి నువ్వు కూర్చొని అది చేయి ఇది చేయమంటే అని చెప్పట్లేదు మనం. నీకు ఖాళీ దొరికినప్పుడు ఒక అర్ధ గంట నీ కోసం నువ్వు కేటాయించు అంటున్నాను. ముఖ్యంగా సార్ 2 విషయాలు, మనల్ని మనం తక్కువ చూసుకోవడం అనేది చాలా కాలంగా చాలా మందిలో ఉండిపోయిన ఒక నెగిటివ్ థాట్ కింద చెప్తాను నేను. అవును. అండ్ ముఖ్యంగా మీరు వర్కౌట్ చేసి కూడా ఆలోచనల మీద. అవును. అంతే కదా, ఆలోచన మారితేనే కదా. ఆలోచనలు డాక్టర్ కూడా చెప్పొచ్చు మిమ్మల్ని. వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలంటారు? కంట్రోల్ చేసుకోవాలి, హ్యాండిల్ చేయాలంటారు. దాన్ని మన వైపుగా మార్చుకోవాలి. అంటే ఆలోచన ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు కొన్ని వందల ఆలోచనలు వస్తాయి, కానీ అన్నీ మనం పట్టించుకోలేదు. ఏం చేయాలి? హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? అది నీ మీద నుంచి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే నువ్వు ఏ చిన్న అనుమానం వచ్చినా, ఏ చిన్న సౌండ్ వచ్చినా అది నా కోసమే అని నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేస్తావో అప్పుడు నేను బాధ ఇస్తుంది, భయపడతావు. 1 లక్ష కానీ 2 లక్షలు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ముందు ఈడికిడే చేయవు. అమ్మో నాకు ఇవాళ వచ్చి పట్టుకుంటాడు, నన్ను ఆపుతాడు, డబ్బులు అడుగుతాడు, నేను ఇవ్వాలి. అంటే 2 రకాల మనుషులు సార్. ప్రాబ్లమ్ ఓరియంటెడ్ మనుషులు, సొల్యూషన్ ఓరియంటెడ్ మనుషులు. చాలా తక్కువ మంది ఉండే సొల్యూషన్ ఓరియంటెడ్ మనుషులు కదా, ఎక్కువ ప్రాబ్లం మీదే ఫోకస్ చేస్తుంటారు. ఇవన్నీ మర్చిపోతాడు. వాడు ఎవడో తెలుసు కానీ డబ్బు మీదనే దృష్టి పెడతాడు. ఇవ్వాల్సిన డబ్బు అమ్మో వస్తాడేమో, నన్ను అడిగితే ఎలా. ఇప్పుడు వీళ్ళు సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఎలా మారాలంటారు? మీరు ఇచ్చే గైడెన్స్ అది. దాన్ని నేనేం చెప్తానంటే, అదే విధాన్ని 2 విధాలుగా వాడచ్చు. మనం పాజిటివ్ వైపు తిప్పుకోవచ్చు. బండి ఇప్పుడు అక్కడ మనకు ఒక కానిస్టేబుల్ కానీ పోలీస్ కానీ చెక్ చేస్తున్నాడు, మన దగ్గర బుక్ లేదు, హెల్మెట్ లేదు. ఏం చేయాలి? ఒక 5 నిమిషాలు ఈ టర్న్ తీసుకో, లేకపోతే ఆగు. కానీ నువ్వు జుమ్మున పోయి అక్కడ ఇరుక్కొని మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ముందుగా నీకు బిలీవ్ సిస్టమ్, నేను ఇవ్వగలను, నన్ను నమ్మి ఆయన ఇచ్చాడు కదా, నన్నే నమ్మి ఇచ్చాడు. ఎవరు పక్క వాడిని నమ్మి నాకు ₹1,00,000 ఇవ్వాల. మరి నన్ను నమ్మి ఇచ్చినప్పుడు ఈ కొద్ది రోజులు ఏమైంది ఇక్కడ? ఇప్పుడు ఒక 4 నెలలు, సరే 1 సంవత్సరం అయిందండి. ఈ సంవత్సరంలో ఏమైంది అంటే నేను ఏమైనా వేరేలాగా మారిపోయానా? లేదు, నేను కాదా? నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు చెప్పే విధానం ఎలా ఉండాలంటే ఆయనకు నమ్మకం కలిగించేలా మాట్లాడాలి. ఆయన కూడా ₹1 వస్తుందని ఇస్తాడని మనం ఇద్దరిని మనం తప్పు పట్టట్లే ఇక్కడ. అంటే నువ్వు చెప్పే విధానము సోర్స్ ఆయన నమ్మే, అంటే నేను ఇచ్చేస్తాను సార్, ఖచ్చితంగా ఇస్తాను, ₹1 ఎక్కువైనా ఇస్తాను, కానీ కొద్దిగా సమయం మాకు ఇవ్వండి అని చెప్పండి, కానీ భయపడద్దు. వండర్ఫుల్ సార్. అంటే ఒక సిచ్యువేషన్ నిజంగా హ్యాండిల్ చేసే విధానం కూడా తెలుసుకొని ఉండాలి మనుషులు. కంపల్సరీ సొల్యూషన్ ఓరియంటెడ్ అనే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ లో చూసినప్పుడు అప్పులు అనేది కూడా ఒక నిజంగా సిచ్యువేషన్ నెగిటివ్ గా తీసుకెళ్లిపోయే విషయం. తప్పకుండా ఇలాంటి అప్పులు బాధలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇవ్వవలసిన డబ్బు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ధృవీకరించడం, అఫర్మేషన్స్ అనేవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఈ చిన్నపాటి తప్పు ఎలా ఉందో మీరు కూడా తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అనే విషయాలపై మీరు డైరెక్ట్ గా బాలాజీ మాస్టర్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. దానికోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వాళ్ళ టీంని అయితే కన్సల్ట్ చేయొచ్చు.